భారత కీలక వాణిజ్య భాగస్వామి దేశాల్లో బంగ్లాదేశ్ ఒకటి. భారత్ బంగ్లాదేశ్ మధ్య సముద్ర భూ సరిహద్దు వివాదాలని గత 5 ఏళ్లలో నెమ్మదిగా పరిష్కృతమయ్యాయి. దీంతో ఇరు దేశాల మధ్య స్వర్ణ అధ్యాయం మొదలైన వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడుతున్నాయి. బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో కొనసాగుతున్న తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేక విధానాలను అనుసరిస్తుంది. అటు పాకిస్తాన్ అనుకూలవాదాన్ని యూనస్ ప్రభుత్వం అందుకోవడం ఇప్పుడు భారత్కు తీవ్ర తలనొప్పిగా మారింది. ఒకప్పుడు మిత్ర దేశాలుగా ఉన్న భారత్ బంగ్లాదేశ్ కాస్త ఇప్పుడు శత్రు దేశాలుగా మారిపోతున్నాయి. ఒకప్పుడు శత్రు దేశాలుగా ఉన్న బంగ్లాదేశ్ పాకిస్తాన్లు ఇప్పుడు మిత్ర దేశాలు అవుతున్నాయి. పాకిస్తాన్ నుంచి విడిపోయే సమయంలో బంగ్లాదేశ్కు భారత్ సహకరించింది. కానీ ఇప్పుడు ఆ కృతజ్ఞతను మర్చిపోయి భారత్ పట్ల అక్కసు వెళ్లగక్కుతూ పాక్ పంచన చేరుతున్న బంగ్లాదేశ్ తీరు చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ పాకిస్తాన్ సంబంధాలను నిశితంగా గమనిస్తున్న భారత్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. బంగ్లాదేశ్తో సంబంధాలు రోజురోజుకు బలహీనపడుతుండటంతో జల సరిహద్దులపై బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ నిఘా కట్టుదిట్టం చేసింది. భారత్లోని పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలతో బంగ్లాదేశ్కు 4000 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉంది. గంగా, బ్రహ్మపుత్ర, సుందర్బన్ నదులకు 53 కంటే ఎక్కువ ఉపనదులు, వాగులు సరిహద్దులుగా ఉన్నాయి. అయితే నదులో ఎప్పటికప్పుడు నీటి ప్రవాహం మారుతూ ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో 24 గంటలు బీఎస్ఎఫ్ నిఘా ఉంచింది. ఇందుకోసం ఈస్టర్న్ కమాండ్ కొత్తగా తేలియాడే సరిహద్దు అవుట్ పోస్టులు ఏర్పాటు చేసింది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఇవి 2 రాష్ట్రాల మధ్య ఉన్న జల సరిహద్దుల్లో గస్తీ నిర్వహణకు సహకరిస్తాయి. మొత్తం 7 దేశాలతో భారత్లోని 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయి. ప్రపంచంలో 3వ అతి పొడవైన అంతర్జాతీయ సరిహద్దును భారత్ కలిగి ఉంది. బంగ్లాదేశ్తో సరిహద్దును రాష్ట్రాలు 5 కలిగి ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, మేఘాలయ, అస్సాం, త్రిపుర, మిజోరం. 5 రాష్ట్రాల్లో భారత్ బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు పొడవు 4096 కిలోమీటర్లు. బంగ్లాదేశ్తో పొడవైన సరిహద్దును పశ్చిమ బెంగాల్ పంచుకుంటుంది. ఈ రాష్ట్రం బంగ్లాదేశ్తో పాటు నేపాల్, భూటాన్ కూడా సరిహద్దు పంచుకుంటుంది. తక్కువ పొడవైన సరిహద్దును అస్సాం పంచుకుంటుంది. అస్సాం బంగ్లాదేశ్తో పాటు భూటాన్ సరిహద్దును పంచుకుంది. బంగ్లాదేశ్ భారత్తో ఎక్కువ అతి పొడవైన భూ సరిహద్దును కలిగిన దేశం. 1970కు ముందు పాకిస్తాన్కు చెందిన కొందరు ఉగ్రవాదులు పశ్చిమ బెంగాల్ జలాల ద్వారా జమ్మూ కాశ్మీర్లోకి ప్రవేశించేవారని, ఆ తర్వాత బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత ఆ పరిస్థితి లేదన్నారు. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారింది. మళ్లీ పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించే అవకాశాలు ఉండొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. గత 10 రోజుల్లో బెంగాల్ సరిహద్దు జలాల నుంచి భారత్లోకి 3 ఉగ్రవాద అనుమానితులు ప్రవేశించారు. వారిని బీఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుంది. దేశంలోకి పాక్ ఉగ్రవాదులు చొరబడేందుకు నీటి మార్గాలను ఎంచుకుంటుండటంతో జల సరిహద్దులపై బీఎస్ఎఫ్ నిఘా పెట్టింది. భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు ఈనాటివి కావు. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం వచ్చేందుకు భారత్ ఎంతగానో సహకరించింది. సైనిక పరంగా కూడా భారత్ కీలక పాత్ర పోషించింది. 1970ల మధ్య కాలంలో సరిహద్దు వివాదాలు, తిరుగుబాటు, నీటి భాగస్వామ్య వైరుధ్యాలు వంటి సమస్యలు ఇరు దేశాల మధ్య సంబంధంలో అస్థిరతకు దోహదపడ్డాయి. 1996లో షేక్ హసీనా అధికారాన్ని చేపట్టే వరకు ఈ పరిస్థితి కొనసాగింది. హసీనా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గంగా జలాల భాగస్వామ్యంపై ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేసింది. అప్పటి నుండి భారత్ బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యం, ఇంధనం, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, రక్షణతో సహా వివిధ రంగాలలో సహకారాన్ని ఏర్పరచుకున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా బంగ్లాదేశ్పై కన్నేసింది. ఆ దేశంలోని ఓ దీవిలో తమ వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలని చూసిందట. అందుకు నాటి ప్రధానిగా ఉన్న హసీనాతో చర్చలు కూడా జరిపిందట. కానీ అందుకు హసీనా ససేమిరా అనడంతో ఆమె ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్లు చెబుతారు. ఓ విధంగా చెప్పాలంటే బంగ్లాదేశ్లో అల్లర్లు సృష్టించి అక్కడి పరిస్థితులు చేజారిపోయి హసీనా దేశం విడిచి పారిపోవడానికి కారణం కూడా అమెరికానే అంటారు. ఇదిలా ఉంటే హసీనా తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టారు. యూనస్ అమెరికా చేతిలో కీలుబొమ్మంటారు. అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి యూనస్ ఆడుతున్న ఆటలు, పాకిస్తాన్తో అంటగాగుతున్న విషయాలు అంతా నిశితంగా గమనిస్తున్నారు. యూనస్ ప్రభుత్వం ముఖ్యంగా భారత్తో ఘర్షణ వాతావరణం నెలకొల్పేలా చేయడం, అక్కడ హిందువులపై దాడులు చేయించడంతో పాటు తీవ్రవాదులను జైలు నుంచి విడుదల చేయించారంటున్నారు. అంతేకాదు బంగ్లాదేశ్ ఆర్మీకి శిక్షణ ఇచ్చేందుకని పాకిస్తాన్ సైన్యాన్ని బంగ్లాదేశ్లో మోహరించేందుకు ఏర్పాటు చేస్తున్నారట. పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం పొందేందుకు బంగ్లాదేశ్ అష్ట కష్టాలు పడింది. మరి ఆనాడు బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం ఇప్పించేందుకు భారత్ చేసిన కృషిని
ఇప్పుడు యూనస్ ప్రభుత్వం మర్చిపోయింది. దీంతో అక్కడ ఆర్మీకి కూడా యూనస్ చర్యలు నచ్చడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ వ్యాఖ్యలే నిదర్శనం అనిపిస్తుంది. బంగ్లాదేశీల్లో భారత్ పట్ల మహమ్మద్ యూనస్ ద్వేషాన్ని నూరిపోస్తున్నారట. యూనస్ చర్యలు అక్కడి సైనిక అధికారులకు కూడా నచ్చకపోవడంతో ప్రభుత్వ చర్యలపై ఎదురు తిరిగేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. అందుకు ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ వ్యాఖ్యలు కూడా అలానే కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ కు భారత్ చాలా ముఖ్యమైన పొరుగు దేశమన్నారు ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్. భారత్ వ్యూహాత్మక ప్రయోజనాలకు విరుద్ధంగా తాము ఎటువంటి చర్యలు తీసుకోబోమన్నారు. సరిహద్దులో ఇరు దేశాలకు సంబంధించిన సమస్యలను కలిసి పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. బంగ్లా ప్రజలు వైద్య సదుపాయాల కోసం భారత్ కు వెళుతుంటారని, వాణిజ్యపరంగా ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, ఏ దేశమైనా మరో దేశం నుంచి ప్రయోజనం పొందాలనుకుంటుందన్నారు వాకర్ ఉజ్ జమాన్. ఈ వ్యాఖ్యలతో యూనస్ చర్యలతో ఆ ప్రభుత్వంపై ఆ దేశ సైన్యమే ఎదురు తిరిగేలా పరిస్థితులు కనిపిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవిని కోల్పోయి భారత్లో ఆశ్రయం పొందుతుండడం, ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ను అరెస్టు చేయడం, భారత్కు చెందిన హిందువులపై దేవాలయాలపై దాడులకు పాల్పడడం, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు బలహీనమవుతున్నాయి. బంగ్లాదేశ్లో రోజు రోజుకు పరిస్థితులు అధ్వానంగా తయారవుతున్నాయి. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలతో బంగ్లాదేశ్ ఉక్కిరిబిక్కిరవుతుంది. మోదీ నిర్ణయాలతో బంగ్లాలో పరిశ్రమలకు ముడిసరుకు అందక మూతపడే పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడి పరిశ్రమలు పక్క దేశాలకు తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. బంగ్లాదేశ్ నుంచి పరిశ్రమలు భారత్ వచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే మోదీ నేతృత్వంలో యూపీలో 10,000 కంపెనీలు స్థాపించేందుకు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఇండస్ట్రియల్ హబ్ కాబోతుంది. పరిశ్రమలు తరలిపోవడం, వాణిజ్యం పతనావస్థ స్థాయికి చేరుకోవడంతో బంగ్లాదేశ్లో యూనస్ ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి నెలకొంది. యూనస్ అనాలోచిత నిర్ణయాలతో బంగ్లా ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ను అరెస్టు చేయడంతో బంగ్లాదేశ్లోని హిందువులంతా ఆ దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. చాలా ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. బంగ్లా హిందువు ఏకతాటిపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తుండడం యూనస్ ప్రభుత్వానికి కోలుకోలేని దెబ్బ. అయినా బంగ్లా తాత్కాలిక ప్రధాని యూనస్ మాత్రం తన మొండి వైఖరిని వీడడం లేదు. యూనస్ ఇలానే వ్యవహరిస్తే పాకిస్తాన్కు పట్టిన గతి రానున్న రోజుల్లో బంగ్లాదేశ్కు పట్టబోతుందంటున్నారు. బంగ్లా నుంచి చొరబాట్లు కూడా పెరిగాయి. బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి వచ్చేందుకు ప్రయత్నించిన బంగ్లాదేశీలను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాలు అడ్డుకుంటున్నాయి. బంగ్లాదేశ్లో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో అక్కడ నుంచి భారత్లోకి చొరబాట్లను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. తన మొండి వైఖరితో ఇటు భారత్తో పాటు తన స్వదేశీ ఆర్మీ సైనిక అధికారులను సైతం యూనస్ దూరం చేసుకుంటున్నారు. అనాలోచిత నిర్ణయాలతో యూనస్ తన పతనాన్ని తానే కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.